రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి ఆనాడు తెలంగాణ అమరవీరులు వాళ్ళ ప్రాణ త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, మరి గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు నియమించుకుంటా అరవకొర ప్రభుత్వాలు ఉద్యోగాలు నియమించి వాటిని లీకేజీ పేరుతోటి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ కనుసన్నలో ఉన్న వారికే లబ్ధి చేకూర్చింది. కానీ విద్యార్థి నిరుద్యోగులు వాళ్ళ సమస్యలు తెరుచుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుండి ప్రజాప్రభుత్వం అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి విద్యార్థి నిరుద్యోగుల కోసం ఒక జాబ్ క్యాలెండర్ని నిర్వహించి యూపీఎస్సీ తరహాలో ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయో, ఏ శాఖకి ఎప్పుడు ఎగ్జామ్స్ను నిర్వహిస్తారో ఒక కాల పట్టికను నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏచి చూస్తున్న విద్యార్థి నిరుద్యోగులకి ఎలాంటి నిరుద్యోగ విద్యార్థులకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కాలయాపన చేయకుండా వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఏ శాఖలో ఎంత ఖాళీగా ఉన్నాయో చూపించే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్గం గారు ఈనాడు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని జాబ్ క్యాలెండర్ని ప్రకటించబోతున్నారు. అందుకు అనుగుణంగా ఇలా ఎన్ఎస్ఓ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం విజయం కాదు, విద్యార్థి నిరుద్యోగుల విజయం. విద్యార్థి నిరుద్యోగులు ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి మా విద్యార్థి నిరుద్యోగుల పక్షాన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.